హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. ఏపీలో ఉన్న ప్రతి మహిళకి ఫ్రీ బస్ సదుపాయం అనేది ఆయనైతే తీసుకురాబోతున్నారు. ఈ ఫ్రీ బస్ సదుపాయం అనేది అందరూ యూజ్ చేసుకోవాలంటే మీరు బస్ ఎక్కే ముందు కొన్ని ప్రూఫ్స్‌ని అయితే క్యారీ చేయాలన్నమాట. తీసుకువెళ్ళాలి. అవేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకైతే చూడండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియోనైతే ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ ఈ స్కీమ్‌ని మనకి తెలంగాణలో అలానే కర్ణాటకలో తీసుకురావడం అయితే జరిగింది. ప్రెజెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఏపీలో కూడా మహిళలకు ఈ ఫ్రీ బస్ సదుపాయం అనేది తీసుకురాబోతున్నారు. జూలై 1 నుంచి కానీ ఈ మంత్‌లోనే ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. మనకి బస్సులో దివ్యాంగులకు సెపరేట్ సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది కదా! బస్సులో ఉన్న సీట్స్ అన్నీ మహిళలకే కాదనమాట. దివ్యాంగులకు సెపరేట్ సీట్స్ అనేవి కేటాయిస్తారు. అలానే కొన్ని సీట్స్ అనేవి జెంట్స్‌కి కూడా కేటాయిస్తారనమాట. మిగిలిన సీట్స్ మన మహిళలైతే యూజ్ చేసుకోవాలి. ఇలా మనం బస్‌లో ఈ స్కీమ్‌ని యూజ్ చేసుకొని ఫ్రీగా ప్రయాణం చేయాలంటే మీరు కంపల్సరీ మీ ఆధార్ కార్డ్ ప్రూఫ్‌నైతే తీసుకెళ్ళాలి. మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది ఏపీ అడ్రస్సే ఉండాలనమాట. మీరు ఏపీ సిటిజన్ అయ్యుంటేనే మీకు ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్ అవుతారు ఈ స్కీమ్‌కి. నేను చెప్పిన ఈ ప్రూఫ్స్ అలానే ఈ రూల్స్ అన్నీ మీరు పాటించినట్లయితే మీరు బస్సులో ఫ్రీగా ప్రయాణం అయితే చేయొచ్చు. మీ ఆధార్ కార్డ్ కంపల్సరీ. అలానే మీ ఆధార్ కార్డ్‌లో అడ్రస్ అనేది ఏపీ అడ్రస్ అయ్యుంటేనే మీరు బస్సులో ఫ్రీగా ప్రయాణం అయితే చేయగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.